నువ్వు ఇలా ఉంటేనే ఇతరులు నిన్ను గౌరవిస్తారు. నీ జీవితాన్నే మార్చే ఒక గొప్ప రహస్యాన్ని ఈరోజు నేను నీకు తెలియజేయబోతున్నాను. మనం ఒకరిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో వారికి అంత తక్కువగా లోకువగా కనిపిస్తాం. అవును కదా? అందుకే ఎంతవరకు ఉండాలో అంతలోనే ఉండాలి. నువ్వు ఎప్పుడు అందుబాటులో ఉంటే, పిలిచి పిలవగానే పలుకుతూ ఉంటే, అక్కడికి వెళుతూ ఉంటే నీకు విలువేముంటుంది చెప్పు? ఆలోచించు. అవతలి వారికి నువ్వు ఒక మనిషిలా కాదు, వాళ్ళ ఆడుకునే ఆట వస్తువులా కనిపిస్తావు. నీ ప్రేమ, నీ ఆరాటం, నీ త్యాగం ఇవన్నీ కూడా వాళ్ళకి ఆడుకునే వస్తువులే. చెప్పాలంటే అన్నీ కూడా వారికి చులకనగా అనిపిస్తాయి. నిన్ను కూడా తక్కువ చేసి చూస్తారు. గాలి మనకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటుంది కాబట్టే దానికి ఏమాత్రం కూడా ఒక్క రూపాయి కూడా విలువ అనేది ఇవ్వం. అవును కదా? మరి ఊపిరి ఆడనప్పుడు తెలుస్తుంది. మనం విలువ ఇవ్వని ఆ గాలి విలువ ఏంటో ఆ క్షణం అర్థమవుతుంది. ఎందుకు ఇన్ని రోజులు విలువ ఇవ్వలేదు అని తెలుస్తుంది. మనుషులు కూడా అంతే. పూర్తిగా నీ విలువ వాళ్ళకి స్పష్టంగా అంతా కూడా తెలియాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఇలానే ఉండాలి అని తెలుసుకో. నువ్వు వారి జీవితం నుండి నిశ్శబ్దంగా తప్పుకోవాలి. ఇక్కడ వదిలేయడం అంటే ఓడిపోవడం కాదు, కేవలం నిన్ను నువ్వే గెలిపించుకోవడం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం. రాసిపెట్టుకో, ఎవరైనా సరే నిన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డారంటే ఇక నువ్వు బలవంతంగా వాళ్ళని అస్సలకి ఆపలేవు కదా. ఏదో ఒక కారణంతో వాళ్ళు దూరం అయిపోతారు. నువ్వు ఎంత బ్రతిమిలాడితే వాళ్ళ దృష్టిలో అంత చులకనవుతావు. ఇక ఆ క్షణంలో, ఆ సమయాన నువ్వు చేయాల్సింది ఒకే ఒక్క పని. అది ఏంటో తెలుసా? నిశ్శబ్దంగా వెనుతిరగడం. అవును, నువ్వు లేని లోటు వాళ్ళకి తెలియాలి అంటే అక్కడ నువ్వు ఒక్క క్షణం కాదు కదా, అర సెకను కూడా నువ్వు అక్కడ అస్సలు జీవించకూడదు, ఉండకూడదు కూడా. నువ్వు వారితో గొడవ పడకు, మాటలు మాట్లాడకు, వివరణలా అస్సలు ఇవ్వకు. కేవలం నీ మౌనమే వాళ్ళకి సమాధానం అవ్వాలి. మాట్లాడి ఎందుకు గొడవ పెట్టుకోవడం చెప్పు? మౌనంగా ఉండు. నీ మాటలకి రూపాయి కూడా అర్థం లేని చోట నీ మౌనం స్పష్టంగా బల్ల గుద్దినట్టు సమాధానం చెబుతుంది. నువ్వు దూరంగా వెళ్ళినప్పుడు నీ జ్ఞాపకాలు వాళ్ళని వెంటాడుతాయి. చెప్పాలంటే ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. ఊపిరాడనివ్వు. నువ్వు చేసిన చిన్న సాయం, నువ్వు చూపించిన ప్రేమ వారి కళ్ళ ముందు అలా తిరుగుతూనే ఉంటుంది. ఇక ఆ క్షణం వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది, నిన్ను ఎందుకు వదులుకున్నామా, ఎందుకు దూరం పెట్టామా, ఎందుకు బాధ పెట్టామా అని. ఎక్కడైతే వారు నిన్ను తక్కువ చేశారో ఇక్కడ ఆ క్షణమే, అదే చోట నిన్ను ఎవరూ కూడా అందుకోలేనంత ఎత్తుకి నువ్వు ఎదగాలి. అప్పుడు వాళ్ళు నిన్ను చూసి భయపడతారు. ఆత్మ గౌరవం లేని ప్రేమ, విలువ లేని బంధం, వాటిల్ని వదిలేయడం ఖచ్చితంగా నువ్వు నేర్చుకోగలగాలి. లేదంటే నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరినైతే ఇప్పుడు నువ్వు ఈ క్షణం వదిలేస్తున్నావో వారి మీద కోపంతో కాదు, కేవలం నీ మీద నీకున్న గౌరవంతో, నమ్మకంతో వాళ్ళని వదిలేసే. నువ్వు ఎప్పటికీ కూడా ఒంటరివి కాదు అని గుర్తుపెట్టుకో. నీతో పాటు నీ ధైర్యం ఉంది. ప్రపంచం నీ విలువను గుర్తించాలంటే మొదట నువ్వే నీ విలువను గుర్తించాలి కదా. ఎవరో వచ్చి ఎందుకు గుర్తిస్తారు చెప్పు? నిన్ను నువ్వే గుర్తించాలి. నువ్వు పడి ఉంటే అది ప్రేమ అనుకుంటారు. ఏం చెప్పినా సరే ఊరుకుంటే అది బానిసత్వం. నువ్వు పక్కకి తప్పుకుంటేనే కదా అది నీ విలువ అనేది వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు కదా వాళ్ళు నీకోసంగా వెంపర్లాడుతారు. గౌరవం లేని చోట ప్రాణమివ్వడం కాదు, కనీసం ఒక మాట పలకరింపు కూడా ఇవ్వకూడదు అని
నువ్వు గుర్తుపెట్టుకో. గౌరవం లేని చోట బ్రతకడం అంటే అది నరకంతో సమానం. ఒకరి కోసం నిన్ను నువ్వు చంపుకొని ఉండడం ప్రేమ కాదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అది బానిసత్వం అవుతుంది. ప్రేమ ఎలా అవుతుంది ఆలోచించు. నువ్వు గట్టిగా పట్టుకుంటే అది బంధం అనుకుంటారు. అదే ఆ క్షణం నువ్వు ఇక నాకు ఏమీ వద్దు అని పూర్తిగా వదిలేసి వెళ్ళిపోతేనే కదా నువ్వేంటో తెలిసేది. ఇక అప్పుడు తెలుస్తుంది వాళ్ళ జీవితంలో నీ స్థానం ఏంటో, నీకున్న విలువ ఏంటో అర్థమవుతుంది. వదిలేయడం అంటే భయం కాదు, ఆత్మగౌరవం. నీ కన్నీళ్లకు ఒక్క పైసా కూడా విలువ లేని చోట, నీ నవ్వుకి అర్థం లేని బంధంలో నువ్వు ఎలా ఉన్నా ఎక్కడున్నా ఏం లాభం చెప్పు. అదే పట్టుకొని నువ్వు ఇంకా వేలాడుతున్నావంటే అది నీ బలహీనత. ఒక్కసారి ధైర్యంగా వెనుతిరిగి చూడు. ప్రపంచం నీకోసంగా ఆశపడుతోంది, ఎదురు చూస్తోంది. నిన్ను వదులుకున్న వాళ్ళకి నువ్వు వేసే అతిపెద్ద శిక్ష ఏంటో నీకు తెలుసా? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? విను, నువ్వు మళ్ళీ వాళ్ళ జీవితంలోకి రాకపోవడం. ఒక్క మాటలో చెప్పాలి అంటే వాళ్ళు నిన్ను చూసి అసూయపడేంత ఎత్తుకి నువ్వు ఎదగాలి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నీ విలువ ఏంటో. ఆ రోజున నువ్వు గెలిచిన రోజు, విజయం సాధించిన రోజున నువ్వు వెళ్ళడం కాదు, వాళ్లే నిన్ను వెతుక్కుంటూ రావాలి. నిన్ను కావాలనుకున్న వాళ్ళని ఎంత కష్టపడైనా సరే నువ్వు కాపాడుకో. నిన్ను వద్దనుకున్న వాళ్ళని అస్సలు పట్టుకోవద్దు. వాళ్ళని నువ్వే ముందుగా వద్దని వదిలేసే, వచ్చేసే. అదే నీకు నువ్వు ఇచ్చుకునే గౌరవం. నిన్ను నువ్వు నిలబెట్టుకుని మార్గం అదే అని తెలుసుకో. కొంతకాలం పాటు మౌనంగా ఉండి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు పలకరిస్తే కాని పలకని బంధాలేవో స్పష్టంగా నీకు తెలుస్తుంది. అప్పుడు మనవాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో నీకు అర్థమవుతుంది. నువ్వు పిలిస్తే నీకోసం ఎదురు చూసే బంధాలేవో. నువ్వు ఎప్పటికీ నీలానే ఉండు. పరిస్థితుల్ని బట్టి ఎప్పటికీ అస్సలు మారకు. కాలంతో పాటు ముందుకు వెళ్తూ ఉండాలి. అవసరం ఉన్నా లేకపోయినా సరే నువ్వు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండు, నీలానే ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు అని తెలుసుకో. ఈరోజు నీతో ఉంటారు, రేపు నువ్వు వద్దు అనుకుంటే నేను లెక్క కూడా చేయరు అని గుర్తుపెట్టుకో. అలాంటి వాళ్ళని పట్టుకుని వేలాడడం అనవసరమే కదా. అతి విశ్వాసం, అతి మంచితనం అనేవి మోసపోవడానికి మొదటి కారణం. అందుకే అతిగా ఏదీ చేయకూడదు. వీటికి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి అంత మంచిది అని గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు అకారణంగా మాటలు పడాల్సి వస్తుంది. మన తప్పు ఏమాత్రం లేకపోయినా ఆ సమయంలో కూడా నీలోని నిజాన్ని నువ్వు అస్సలు వదిలేసుకోకు. ఎప్పుడూ కూడా కాస్త ఓపికగా ఉండు చాలు. కాలం కదలికల్లో నిజాలన్నీ కూడా వాటంతట అవే చిటికలో బయటికి వస్తాయి. నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓపికగా ఉండు. కాలం నీకు ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చే తీరుతుంది. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తుంది. నువ్వు నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. అర్థమైంది కదా? సో విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.